అట్లా కాదు, కొట్లాడదాం, అన్నిటికీ కొట్లాడదాం. కానీ మీరు మా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మల్లారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. సరే, పెళ్ళికి వచ్చినా రాకున్నా కానీ ఒక అధ్యక్ష చాలా బాధాకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా ఇన్ఛార్జ్ మంత్రి వల్లనే నాకు. ఎందుకంటే నేను సురువుల మా శ్రీధర్ బాబు మాకు ఇన్ఛార్జ్ వస్తా అంటే నాకు మంచి మిత్రుడు ఆయన. నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009లో నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. ఎందుకంటే జవాన్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన, దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ళ సందే ఆడనే వేస్తున్నారు. వేస్తున్నారు, అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు, ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు. అది కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది, వేస్తున్నారు. మీ దాంట్లోనే కంటిన్యూషన్ అని చెప్తున్నా. నా జర ఓపిక పట్టడానికి దండం పెడతా. ఎందుకంటే ఆ చెత్త వేసినప్పుడు, నేను మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు 500 కోట్లు ఇచ్చిండు. చెత్తతోటి కరెంటు తయారు చేసే ఉత్పత్తి ప్లాంట్ ఆడ తయారు చేసినాం. దాన్ని అది కాకుండా 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టిన, మొత్తం మట్టి పోసి గడ్డి పెట్టి అది గుట్ట లెక్క తయారు చేసినాం. దానికి తోడు వర్షాకాలంలో అందులో వచ్చిన మురుగునీళ్ళు అంత వస్తే ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లు ఇచ్చినాం వాటి ఎస్టీపీ. అంత బాగా చేసి అందంగా వాసన రాకుండా చేసినాం నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్. అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసిరు, కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి అన్నా శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం. నన్ను పగబట్టకన్నా. ఎందుకంటే నా నియోజకవర్గం బంగారం అసుంటి, దేశంలోనే నంబర్ 1 అసుంటి మేడ్చల్ నియోజకవర్గం. దాన్ని తుకుడలు అచలం కుతలం చేసేది దాన్ని. ఇప్పుడు దాన్ని 61 గ్రామాలు ఉంటే, 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉండే, 7 మున్సిపాలిటీ ఉండే. దాన్ని తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీ చేసారు. ఇప్పుడు 16 వార్డులు చేసారు దాన్ని. ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మారుమూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. కానీ ఆ జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు, దాంట్లో కలిపినప్పుడు దయచేసి స్పెషల్ కేటగిరీ కింద జిహెచ్ఎంసీ చెత్త అంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అక్కడ నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా. అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. నువ్వు దీనికి బడ్జెట్లో ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇచ్చిందంతా కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త అంతా అక్కడనే వస్తుంది. అక్కడ కూడా ప్రజలన్నా, పేద ప్రజలన్నా, డెవలప్ లేదన్నా, మోరీలు లేవన్నా, రోడ్లు లేవన్నా, లైట్లు లేవన్నా, చచ్చిపోతున్నారన్నా, రోజు ఒకరు చచ్చిపోతున్నారన్నా, హాస్పిటల్ బారిన పడుతున్నారన్న ప్రజలంతా. నేను చూడలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నా. నీకు దండం పెడతా. ఇదొక్కటి నాకు స్పెషల్. ఒక్కసారి మీరు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ రావాలని కూడా కోరుతున్నా. మీరు ఈ నడుమ ఇనాగ్రేషన్ కూడా వస్తలేరన్నా. ఆ మహేందర్ రెడ్డిని పంపిస్తురన్నా. మీరు కావాలనే వస్తురన్నా, కుట్ర పంపుతురన్నా, నా మీద కుట్ర పంపుతురన్నా. ప్లీజ్ దయచేసి అదొకటి మీరు రావాలి. కృష్ణారావు గారు మైక్ లేకుండా సరే అన్న చెప్పేస్తా. చిన్న ఒకటే నిమిషం. చిన్న ఫ్లైఓవర్ 20 ఏళ్ళ సంది కడుతుండ్రు. డబ్బులు లేకపోతే కూడా నేను 2 కోట్లు బదలిప్పించి ఆయన 90% కంప్లీట్ చేసిన. ఆయనకు 4 కోట్లు రావాలి. 3 చచ్చిపోయారు. ఈడికి ఆ ఫ్లైఓవర్ బంద్ ఉన్నది గట్కేసర్లా.
దయచేసి ఆ 4 కోట్లు రిలీజ్ చేపి అన్న, నీకు దండం పెడతా ఆ గట్కేసర్లా, ప్లీజ్ అన్న. నీకు లెటర్ కూడా ఇచ్చినా, నీకు మొత్తం ఐడియా ఉంది దానికోసం. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించి మనం అనేక మహానగరాలను చూస్తూ ఉంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రాబోయే కాలంలో మరి దేశంలోనే కాదు అధ్యక్ష, ప్రపంచ స్థాయి పటంలో మన హైదరాబాద్ నీ ఉంచాలనే ఒక దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు స్వయాన మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నారు అధ్యక్ష. సరే, రాజకీయాలు ఉంటాయి డెఫినెట్లీ. బయట మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజకీయ పక్షాన కూడా వారు మాట్లాడతారు, మేము మాట్లాడతాం. వారు చేసిన ప్రగతి, మేము చేస్తున్న ప్రగతిని కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. సలహా సూచనలు ఈరోజు ఈ వేదిక ద్వారా సలహా సూచనలు వస్తాయని అనుకున్నాను. కానీ మా వివేకానంద గారు మొదటి నుంచే క్రిటిసిజం మొదలుపెట్టారు. నేను అనుకున్న మా మిత్రులు తప్పకుండా 2-3 మంచి ఆలోచనలు ఇస్తారని, కానీ మొత్తం విమర్శలతోనే ముందుకు సాగించారు అధ్యక్ష. డెఫినెట్లీ వీ వెల్కమ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా తీసుకునే వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నిలబడ్డా అధ్యక్ష. ఓ పరంగా ఈరోజు వారు చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్కటి చెప్పాలంటే అందరికీ సంబంధించి సార్ ½ అవర్ అవుతుంది. బ్రాడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీది కూడా చెప్తా సార్, మీదే స్పెసిఫిక్గా చెప్పాలి. 10 సంవత్సరాలు ఏం కాలేదన్నారు కూడా చెప్పాలి అది సార్. సార్ అధ్యక్ష, ఈరోజు మరి ప్రత్యేకించి 15,000 పైచిలకు నిధులు కేటాయింపు చేయటం, వివిధ వర్క్స్ రూపేణ ఈరోజు మేము ప్రశ్నకు జవాబులో ఫ్లైఓవర్స్ కానీ అదేవిధంగా వివిధ అంశాలపై మరి చెప్పడం జరిగింది అధ్యక్ష. 122 కోట్లే ఖర్చు అయింది. ఇంకా ఎప్పుడు ఖర్చు చేస్తారు? తాతలు ముత్తాతలు మా మన్మరాళ్ళు చూస్తారా లేదా అని సందేహం వ్యక్తం చేశారు అధ్యక్ష. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను, ఎందుకంటే చాలామంది గౌరవ మంత్రులుగా ఉన్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రణాళికలు అదేవిధంగా అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు చేశారు, డిస్కషన్ చేశారు. ఎప్పుడు మొదలైన వర్క్స్ అధ్యక్ష? 2016లో మరి సహచరులు గౌరవ మాజీ మంత్రివర్యులు ఇప్పుడు కేటీఆర్ గారు ఎస్ఆర్డిపి ప్రోగ్రాం ఎప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష? 2016లో. సో ఫండమెంటల్లీ నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్లానింగ్ తర్వాత ప్లానింగ్ ప్రకారం ఎన్ని నిధులు కేటాయింపు చేయాలి, ఏ విధంగా మరి ఆచరణలు పెట్టాలని కార్యక్రమం నడుస్తుంది. శ్రీనివాస్ యాదవ్ గారు తెలుసు, వెనుక కూర్చున్న సబితా ఇంద్రారెడ్డి గారికి తెలుసు. ఇవాళ అనుకొని రేపే మొత్తం ఖర్చు చేయాలి 15,000 కోట్ల రూపాయలు ఈరోజు మొదలుపెట్టినాం, రేపే ఖర్చు చేయాలని కాదు. ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాని తర్వాత దానికి కావాల్సిన శాంక్షన్స్ ఇచ్చి, దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి, ప్రాసెస్ గ్రౌండ్ అయ్యే వరకు సమయం పడుతుంది. అదేవిధంగా మేము ఎక్కడ ఆగలేదు అధ్యక్ష. ఈరోజు ఎస్ఆర్డిపి కిందండి మేము చెప్తా ఉన్నాం, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో భాగంగానే మీరు చేపట్టిన ఎస్ఆర్డిపి ప్రోగ్రాంకి సంబంధించి నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను సార్. శాస్త్రీపురం ఆర్ఓబి ఉంది, అది 10% వరకు చేశారు వారు. సరే, 2021లో మొదలు పెట్టుకొని పనులు మొదలు పెట్టడానికి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ పక్కనున్న వారికి అంతా చేసే వరకు 10% మొదలైంది అధ్యక్ష. శాస్త్రీపురం ఆర్ఓబికి సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ నిధులు మేము ఇప్పుడు చెప్పింది 122 కోట్ల రూపాయలు మేం ప్రతిపాదించి మేం ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పనులకు నిధులు ఖర్చు చేయడానికి విషయంలో స్పష్టంగా ఉండాలని చెప్పినాం అధ్యక్ష. వారు మొదలుపెట్టిన పనులకు కూడా మేము నిధులు ఇవ్వటం, ఈరోజు జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి పరంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి వారు మొదలుపెట్టినప్పటికీ శాస్త్రీపురం కానీ ఆరంగర్ ఫ్లైఓవర్ జూ పార్క్ సంబంధించి 40% మీరు కంప్లీట్ చేస్తే 60% మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం అధ్యక్ష. శిల్పా లేఅవుట్కు సంబంధించిన మీరు 50% కంప్లీట్ చేస్తే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణ చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడ కూడా ఆపం అధ్యక్ష. వారు మొదలుపెట్టిన పనులు ఎక్కడ కూడా ఆపలేదు. ఈ జంట నగరాలకు సంబంధించిన అంశం విషయంలో ప్రాధాన్యతకు సంబంధించి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రాధాన్యత ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొద్దిగా రాజకీయ కోణంలో కూడా
శాంక్షన్ చేసి ఉండొచ్చు. కొన్ని సందర్భాలు ఏమైతే అధ్యక్ష, ట్రాఫిక్ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ కాదు మైగ్రేషన్ ఎక్కడ జరుగుతూ ఉందని ఆ మైగ్రేషన్ దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో 1-2 మార్పులు చేసి ఉండవచ్చు. కానీ నిధులు ఆపలేదు. ఈ జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మేము రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్నాం. ఈరోజు వివేకానంద్ గారు మాట్లాడుతూ సీరియల్ నెంబర్ 10 and 11కు సంబంధించి కుక్కట్పల్లి వై జంక్షన్ 11 అసలే లేదు, క్యాన్సిల్ అయిపోయింది అని సత్యదూరమైన మరి విషయాలు చెప్పారు అధ్యక్ష. టెండర్ అయిపోయి ఏజెన్సీ కూడా ఫైనలైజ్ అయింది అధ్యక్ష. ఈరోజు అంటే సమాచారాన్ని వర్క్ విల్ బి స్టార్టెడ్ ఇన్ 15 days. నేను ఐ విల్ స్టాండ్ కరెక్టెడ్. నేను కూడా చెప్తాను లాస్ట్ హౌ డు వి గో అబౌట్ అని. దానికి సంబంధించి అదేవిధంగా మీరు బాచ్పల్లి హెచ్ఎండిఏ ఫ్లైఓవర్ గురించి చెప్పారు. మేము కూడా రాగానే దాని యుద్ధ ప్రాతిపదిక మీద మరి సంబంధిత ఫారెస్ట్ సంబంధించిన అధికారులకు సంబంధించి ఆదేశాలు ఇచ్చి ఇక్కడే కాదు మద్రాసులో కూడా మా ప్రయత్నంలో మరి ఎక్కడ కూడా లోపం ఉండదని అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులతో కూడా మాట్లాడి ఫస్ట్ వీక్ ఆఫ్ మే ముఖ్యమంత్రి గారి సమయం ఇవ్వటం జరిగింది. ఇనాగ్రేషన్ కోసం మరి ఆ ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి హెచ్ఎండిఏ ల్యాండ్కి సంబంధించి సెంట్ ఆన్స్ పక్కన ఉన్నది నా దృష్టిలో కూడా వచ్చింది. నేను కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాను. అక్కడ ఒక ప్రాంతం ఇటువైపు ఉన్న ప్రాంతం వారు ఆ రోడ్డుగా ఉండాలని, ఒక రోడ్డు కావద్దని మరి దాని పరంగా కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వాస్తవికంగా ఉండే ప్రయత్నం చేస్తే నేను గౌరవ శాసనసభ్యుల సలహా సూచనలు కూడా తీసుకొని కొంతమంది అవునంటున్నారు, కొంతమంది వద్దంటూ ఉన్నారు. ఏషియన్ రోడ్డును కూడా పక్కన జరపమని అంటూ ఉన్నారు. సో ఆ సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. లింక్ రోడ్స్కి సంబంధించి మీరు చెప్పారు వివేకానంద్ గారు, అలైన్మెంట్ చేంజ్ చేశారు మీ రిక్వెస్ట్ మీదనే. అలైన్మెంట్ సీరియల్ నెంబర్ 10కి మీ రిక్వెస్ట్ మేరకే మా ప్రభుత్వం కూడా దాన్ని మరి అలైన్మెంట్ చేంజ్ చేయడం జరిగింది. సీరియల్ నెంబర్ లింక్ రోడ్స్ 11 సంబంధించిన 11th వరకు గురించి కూడా ప్రస్తావన చేశారు. కంప్లీట్ కూడా అయిపోయింది అధ్యక్ష. మీరు ఈ 2 కూడా క్యాన్సిల్ చేశారని మాట్లాడారు. సార్ మీరు కూడా సీనియర్ శాసనసభ్యులు, కావాలని అడగండి కానీ క్యాన్సిల్ చేశారని చెప్పడం సరికాదు. ఈరోజు లింక్ రోడ్స్కి సంబంధించి వాటి విషయంలో కూడా మేము ప్రస్తావన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎన్హెచ్ఏకి సంబంధించి సుచిత్ర మెడ్చల్ ఫ్లైఓవర్కి సంబంధించి కాంట్రాక్టర్స్ పరంగా డిఫాల్ట్స్ ఉండటం వలన మరి దాన్ని ముందుకు తీసుకురాలేకపోయినాం. మేము నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి మొన్న మా గౌరవ సహచరులు మంత్రివర్యులు వెంకన్న గారు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు కూడా ఈ రోడ్డుకు సంబంధించిన ప్రస్తావన నితిన్ గడ్కరీ గారితో ప్రస్తావన చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలన్నది. అదేవిధంగా మార్త్కు సంబంధించి కాంట్రాక్టర్ని ఉప్పల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అదొకటి కూడా పెండింగ్ ఉండే, ఇది ఆ కాంట్రాక్ట్ సంబంధించి క్లోజ్ చేసి కొత్త కాంట్రాక్టర్కి సంబంధించిన పనులు కూడా మొదలవుతా ఉన్నాయి అధ్యక్ష. అది మీ ప్రభుత్వంలో ఎందుకైందని అర్థలేను. కాంట్రాక్టర్కి సంబంధించిన ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు, మేము కూడా ఎదుర్కొంటున్నాం. ఆ సందర్భంలో కూడా మీరు 4-5 సంవత్సరాలు